అసలు ప్రమాదం ఎలా జరిగింది, మాధురి ఎలా ఉంది, మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. అయితే పలాస సమీపం టోల్ గేట్ వద్ద ఉన్నటువంటి జాతీయ రహదారిపై మనం చూసాం. హై అండ్ మోడల్ కారు ఇది. అయితే ఈ స్కోడా కారులో ఈవిడ ఒక 160-170 స్పీడ్ లో వెళ్ళినట్టు తెలిసింది. అయితే ఆవిడ తాత్కాలికంగా ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ యాక్సిడెంట్ అయినటువంటి ప్లేస్ నుంచి ఆవిడని పలాస ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అయితే ఈ కారు డ్యామేజ్ పరిస్థితి చూసినట్లయితే అత్యంత దీనిగా ఉంది. ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి ఓపెన్ అయినటువంటి పరిస్థితి. అయితే ఆమె అక్కడ మనకి కొంతమందికి కూడా చెప్పిందంటే, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను, చివరి నిమిషంలో నా మనసు మార్చుకున్నానని కూడా ఆవిడ చెబుతున్నట్లుగా తెలుస్తుంది. మొత్తం మన ఈ కారుకు సంబంధించినటువంటి స్టీరింగ్ లో గానీ అక్కడ మనం చూసుకున్నట్లయితే ఎయిర్ బెలూన్స్ ఆవిడ్ని కాపాడినట్టుగా మనకి చెప్పుకోవచ్చు. అయితే మితిమీరినటువంటి వేగంతో ఆవిడ ప్రయాణించడం, ఉన్నటువంటి ఆరోపణలు వీటన్నిటి మధ్య నేపథ్యంలోనే ఆవిడ ఈ రకంగా ఫాస్ట్ గా వెళ్ళినట్టుగా కూడా తెలిసింది. మనం చూడొచ్చు, ఏదైతే జాతీయ రహదారికి సంబంధించినటువంటి ఈ సైడ్ మనకు కనిపిస్తున్నటువంటి ఇంకో కారు ఉంది. ఆ కారును కూడా క్రేన్ తీస్తున్నారు. ఆ కారుని ఢీకొంది. ఈ రెండు కార్లు పరస్పరం ఢీకొనడంతోనే ఈ ప్రమాదం అయితే జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. మొత్తం ఓవరాల్ గా మనం చూస్తున్నట్లయితే 2-3 రోజులుగా ఇష్యూ అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఈమె ఈ రకంగా ఏదైతే టెక్కల నుంచి పలాస దాటి ఒడిశా వైపు వెళ్తున్నట్టుగా మనకు చూడొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే కారు పూర్తిగా డ్యామేజ్ అయింది. అయితే కారులో ఉన్నటువంటి ఫీచర్స్ కారణంగానే ఆమె స్వల్ప గాయాలతో బయటపడినట్టుగా తెలుస్తుంది. మొత్తం మనకి ఏదైతే చూస్తుంది కారు ఉన్నటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే రోడ్డు వద్ద ఉన్నటువంటి సంఘటన స్థలంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తే చాలా బీభత్సంగా ఉన్నటువంటి పరిస్థితి. పరస్పరం 2 కార్లు ఢీకొన్నటువంటి ఘటన అయితే చోటు చేసుకుంది. అయితే ఈ ఘటనలో కొంత గాయాలతో ఆమె బయటపడినట్టు తెలిసింది. అయితే నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను, కానీ దీంతో కొంత బయటపడ్డానని చెప్తుంది. అది పిల్లలకు సంబంధించినటువంటి ఇవి. అయితే మనం చూడొచ్చు, ఈ ప్రాంతంలో అత్యంత స్పీడ్ గా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. వీళ్ళు 108లో శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక్కడ ఏదైతే కారులో ఉన్నటువంటి సేఫ్టీ కారణంగానే ఆవిడ బయటపడిందని చెప్పొచ్చు. అవుట్ టు స్టూడియో. కాదు, ఈ మార్నింగ్ చేస్తున్న హెరాస్మెంట్ సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నాను. నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు, నాకు చచ్చిపోవాలని ఉంది. నేను చచ్చిపోతాను. నేను ట్రోల్స్ ఆర్ట్ చేసిన కామెంట్స్ భరించలేకపోతున్నాను. నా పిల్లల మీద అది చేసిన కామెంట్స్. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు, లేకపోతే నేను చచ్చిపోలేను. ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను చచ్చిపోదామని వచ్చి నేను దుర్దేశం కావాలా. ఏమో తెలియదు, టెక్కల్లో స్టార్ట్ అయ్యాను, హైవేలో అక్కడ దుర్దేశం చచ్చిపోదామని వచ్చాను. నేను చచ్చిపోవాలనుకుంటున్నాను. నాకు బతకాలని లేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నాకు వద్దు, నాకు ఏ ట్రీట్మెంట్ నాకు ఏ ఇబ్బంది అయినా పర్వాలేదు. నాకు ఏ ట్రీట్మెంట్ కూడా వద్దు. నాకేం అవసరం అసలు ఏమి వద్దు, నాకేం చూడొద్దు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. పలాస హాస్పిటల్లో వైద్యానికి దివ్యల మాధురి నిరాకరిస్తోంది. తనకు ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు, తను చనిపోవాలనుకునే ఇటు టెక్కల్ నుంచి హైవే మీదకి వచ్చానని చెప్పేసి ఆమె చెప్తోంది. గత కొంతకాలంగా ఇటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వాణి అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాధురికి మధ్య మాటలు, విమర్శలు, ప్రత్యారోపణలు, అలాగే మీడియా ముందుకు రావడము చాలా గందరగోళానికి దారితీసింది. ఈ నేపథ్యంలో దివ్యల మాధురికి పూర్తి స్థాయిలో ఆమెను ట్రోలింగ్తో మానసికంగా వేధింపులు గురిచేశారని, అయితే వాణి వేధింపులు భరించలేకే తాను చనిపోవాలని నిర్ణయించుకొని ఇటు టెక్కల్ నుంచి హైవే మీదకి కారులో వచ్చారని, కారును హై స్పీడ్ మీద తీసుకొచ్చి యాక్సిడెంట్ చేసుకోవాలనుకున్నానని కూడా ఆమె మీడియాకు తెలిపారు. నన్ను విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు, దీంతో మనస్తాపానికి గురయ్యాను,
తనను తిడితే నేను పడతాను కానీ తన బిడ్డల్ని కూడా విమర్శిస్తున్నారు. ఇది మానసిక వేదనకు గురి చేస్తోంది. తాను చనిపోవాలనుకుంటున్నానని కూడా ఆమె మీడియా ముఖంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాకు ట్రీట్మెంట్ కూడా వద్దు, లక్ష్మీ నన్ను చచ్చిపోలేదు. ఎలా జరిగింది? అడిగి అనుకున్నాను ఎక్కడికి వెళ్ళట్లేదు, నేను చచ్చిపోదామని వచ్చింది. నేను ఉద్దేశం కావాలా